నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. 45 ఏళ్ల ప్రజా జీవితంలో, రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏ తప్పు చేయలేదు. ఆయన సతీమణి భువనేశ్వర్ గారు చాలా బలంగా చెప్పిన మాట. ఆ నమ్మకం నాకుంది. ఇంతకంట నిజంగా ఇప్పుడు మనకు అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ఫుల్ లీడర్గా ఎమర్జ్ అవ్వడానికి కారణం వెనకాల ఆయనకున్న బ్యాక్ బోన్ సపోర్ట్ భువనేశ్వర్ గారు. అండ్ వీ షుడ్ అప్రిషియేట్ భువనేశ్వరి గారిని. చాలా హుందాగా ఆవిడ మాట్లాడిన తీరు, భాషలో సంస్కారం, ఇవన్నీ కూడా ఒక గృహిణి తన భర్త 45 ఏళ్ల పాటు ప్రజా జీవితంలో ఉంటే ఎటువంటి విసుగు, చికాకు, కోపం ప్రదర్శించకుండా ఆయనకిచ్చిన సపోర్ట్, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన సక్సెస్ వెనుక భువనేశ్వరి ఉన్నారు, నో డౌట్. ఇవాళ ఆయన కష్టం వస్తే దాన్ని అడ్రస్ చేయడానికి ఆల్ ద వే ఆమె వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి రాజమండ్రిలో నిలబడ్డారు. ఇది కదా చంద్రబాబు గారికి గర్వకారణమైన విషయం. ఆయన మురళిని పెంచే ఒక శక్తి ఆయన వెనకాల ఉంది, ఆయన సతీమణి రూపంలో. భువనేశ్వరి గారు, అమ్మ నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాం. ఇదేదో మా ప్రశంస తోటి మీకు కిరీటం పెట్టామని కాదు, బట్ మా మనసులో ఉన్న మాట. ఇది తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నది, వాళ్ళు మాత్రమే అంటున్నది కాదండి, రాష్ట్ర ప్రజలు అంటున్నది. ప్రజల కోసం ఆలోచించే నేతను అక్రమంగా జైల్లో పెట్టారు, ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం సాగుతోంది అనే మాట కూడా అన్నారు ఆవిడ. ప్రభుత్వాలు మారాయి, ఆయనపై ఎన్నో కేసులు పెట్టారు, దేన్ని నిరూపించలేకపోయారు. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం ఆలోచించే చంద్రబాబు ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే వారి కళ్ళ మీద వాళ్ళు నిలబెడతారు అని ఆలోచించే ఒక నాయకుడు, ఏ పరిశ్రమ వస్తే యువతకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయి అనే ధ్యాసలో ఉండే ఒక నాయకుడిని అక్రమంగా నిర్బంధించిన తీరుని భువనేశ్వర్ గారు చాలా బలంగా నిలదీశారు. ఏమన్నారు ఆవిడ, 19 రోజులు 20 రోజులు ఒక ఆధారం లేకుండా జైల్లో పెడతారా? ఆధారాలు చూపించాలి కదా. 371 కోట్ల రూపాయలు మరి అక్రమం జరిగితే ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి? ఆ పోయిన వ్యవహారం ఏందో చూపించాలి కదా. చూపించిన తర్వాత ఈయన పాత్ర, ఈయన ప్రమేయం అందులో ఉంటే కదా అప్పుడు కదా విచారించాల్సింది, తర్వాత అరెస్ట్ చేయాల్సిన, తర్వాత జైల్లో పెట్టాల్సింది. నిజమే. ఆవిడ ఇంకో మాట అన్నారు, సిఐడి అధికారులకు కూడా తెలుసు ఖచ్చితంగా ఈయన తప్పు చేయరు అని. కానీ తప్పనిసరి పరిస్థితి, వాళ్ళు విచారణాధికారులు కాబట్టి వాళ్ళు వచ్చారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు. ఇంకొకటి, పాత వ్యవహారాన్ని కూడా ఆమె బయటకు తీశారు. మహిళలంటే ఎంతో గౌరవం ఉండే చంద్రబాబు పట్ల ఎంత అమానుషంగా మహిళా లీడర్స్ చేత కూడా మాట్లాడిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆవిడ అడిగిన ప్రశ్న అది. ఆయన సీఎంగా కారులో వెళ్తుంటే రోడ్డు మీద గుంట ఉన్నా, లీకేజ్ ఉన్నా తక్షణం ఆపి ఆఫీసర్ కన్సర్న్కి ఫోన్ చేసి చెప్పి దాన్ని అడ్రస్ చేసే తీరుని ఆవిడ వివరించారు. ఇక్కడ మీరు చూడండి, మనం ఎంతసేపు ఆమెను గృహిణిగానే చూసాం, బట్ ఆమె తన భర్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉన్నప్పుడు, అలాగే ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు, ఆయన పాలన పట్ల, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమానురాగాలు, అవన్నీ కూడా ఆమె స్పష్టంగా చెప్తున్నారు. అండ్ ఆమె అబ్జర్వేషన్ కెపాసిటీ ఇక్కడ. అంటే ఒక లీడర్ అంత బలంగా ఎమర్జ్ అయ్యాడంటే ఖచ్చితంగా ఆ లీడర్ వెనకాల ఆయన సతీమణి ఉంటారు, ఆయన మాతృమూర్తి ఉంటారు. ఫస్ట్ మార్కులు అయితే సతీమణికే వేస్తారు ఎవరైనా. మాతృమూర్తి కొంతవరకు పెళ్ళైనంత వరకు చూస్తారు, తర్వాత సరే తల్లి పెద్దవారు అయిన తర్వాత కొడుకు ఎదుగుదలను చూసి సంతోషపడతారు, ఎప్పుడైనా సలహాలు ఇస్తుంటారు. బట్ సరైన డైరెక్షన్లో నడిపేది ఆ లీడర్ యొక్క సతీమణి అనేది నిరూపించారు భువనేశ్వర్ గారు ఇక్కడ. స్కిల్ కేంద్రాలతో లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. ఇప్పుడు అనేక మంది లక్షల్లో సంపాదిస్తున్నారు, కొందరు కంపెనీలు పెట్టి సీఈఓలు అయ్యారనేది కూడా ఆవిడ వివరించారు. అంటే కేసు తాలూకు డెప్త్ ఆవిడకి ఎంత ఉందనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. 70 ఏళ్ల మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆసుపత్రిలో ఉంటే ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంలో అర్థం ఏంటని ఆమె నిలదీశారు. 360 degrees ఆఫ్ భువనేశ్వర్ గారు ఇక్కడ మనం చూడాల్సింది. 360 డిగ్రీలు కూడా. గృహిణిని చూసాం, ఇల్లాలిని చూసాం, అలాగే సమాజం పట్ల ఆమెకున్న కన్సర్న్ని చూసాం, పార్టీ లీడర్స్లో ఉన్న మహిళా నాయకుల పట్ల ఆమె ఎంత కన్సర్న్ తోటి వ్యవహరిస్తున్నారనేది కూడా చూసాం. కుప్పంలో నిరసన తెలిపిన మహిళల మీద హత్యాయత్నం కేసులు పెట్టి జైల్లో పెట్టారని, కొవ్వొత్తుల ర్యాలీలు చేసిన వారిని తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, ప్రభుత్వం ఏం చెబితే పోలీసులు అదే చేస్తున్నారని కూడా ఆవిడ ఆరోపించారు.
నాకు జరిగిన అవమానం కూడా నేను మర్చిపోనన్నారు ఆవిడ. నేను మహిళనే, నాకు జరిగిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోను. నాకుపై అనేక విమర్శలు చేశారు. ఎవరి కోసమో నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా మనస్సాక్షి మా వారు నమ్మితే చాలు. పని లేని మగవాళ్ళు అలాగే మాట్లాడతారు, మహిళలు పట్టించుకోమాకండి అన్నారు. ఈ సృష్టికి మూలం మహిళ అనే సంగతిని వాళ్ళు మర్చిపోయారని గట్టిగా కడిగేశారు ఆవిడ. ఎవరు ఏం చేయలేరు అనే మాట అంటూ కుటుంబం అనే ఆలోచన లేకుండా మీ అందరి కోసం చంద్రబాబు రేయింబవళ్ళు ఎలా కష్టపడేవారో ఆమె చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరంతా రేపటి గురించి ఆలోచించండి అని కూడా విజ్ఞప్తి చేశారు. ఉపాధి, రేపటి ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించి ఎన్నికల్లో ఓటేయాలని సూచించారు ఓటర్స్కి, మహిళలకి. ప్రజలంతా చేతులు కలిపితే ఎవరు ఏమీ చెయ్యలేరు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన వారికి రుణపడి ఉంటాను. ఇది కదా అండి లీడర్షిప్ అంటే. కష్టకాలంలో మా ఎంబడి వచ్చిన వాళ్ళకి మేము చేయూతిస్తాం. ఆ భరోసా దొరికితే క్యాడర్ ఎక్కడికి పోతుందండి? క్యాడర్ ఇంటాక్ట్ పార్టీ ఎంబడి ఉంటుంది. భువనేశ్వర్ గారికి, మరి ఆమెని సామాన్య గృహిణిగానే చూసిన వాళ్ళకి నేను ఈ మాట చెప్తున్నాను. ఆమె సామాన్య గృహిణి కాదు, ఒక అసామాన్య గృహిణి. ఇది మాత్రం చెప్పాలి. నిరంతరం చంద్రబాబు గారికి ఒక స్టైల్ ఉంది. రోజుకి 18 గంటలు కష్టపడతారు. ఫ్యామిలీకి ఆయన డెడికేట్ చేసిన సమయం అయితే చాలా తక్కువ వెన్ కంపేర్డ్ టు అదర్ లీడర్స్. చాలా తక్కువ అనమాట. అయినా కూడా ఆవిడ మరి ఎంత సహనంతో, ఎంత ఓపికతోటి, భూదేవి కొన్నంత సహనం ఉంది భువనేశ్వర్ గారికి, అందులో డౌట్ లేదు. మరి ఆవిడ ఇలా నిలబడి, మద్దతుగా నిలబడి ఈ క్రైసిస్లో ఆయన కోసం రాజమండ్రి దాకా వచ్చి కార్యకర్తల్ని, ఉత్తేజితులను చూస్తూ ఒక పక్క మరి ఒక ఆందోళన ఉంటుంది. గృహిణిగా, ఇల్లాలిగా ఆవిడ తన భర్త ఎలా ఉన్నారో జైల్లో, ఆయనకు సరైన సమయానికి నియమిత ఆహారాన్ని వీళ్ళు ఇచ్చినా సరే వాళ్ళు లోపల అందిస్తున్నారో లేదో అనే ఈ ఆందోళన అయితే ఉంది. సో చాలా స్పష్టంగా మాట్లాడారు. భువనేశ్వర్ గారు మాట్లాడిన తీరు చూస్తే కనుక అందరినీ, యువతని, మహిళల్ని, అలాగే ఉద్యోగ వర్గాల్ని, అండ్ రెండోది ఇంకా రేపటి తరం యువతరాన్ని ఆవిడ తట్టి మేలుకొల్పిన తీరు ఎగ్జాగరేషన్ అవుతుందేమో అనుకుంటారేమో చెప్పేవాళ్ళు. మీరు చూడండి, ఇప్పుడు చంద్రబాబు గారు సతీమణిగా ఆవిడ గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ రేపటి తరానికి ప్రతినిధి అయిన లోకేష్ని ఆమె తయారు చేసిన తీరు చూడండి. మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. గొప్ప గొప్ప లీడర్స్, యోధుల్ని, వాళ్ళ మాతృమూర్తులు చరిత్రలోకి వెళ్ళండి. నేను ఉదాహరణలు చెప్పక్కల్లా. మాతృమూర్తులు ఎలా మలిచారు, ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అండ్ లోకేష్ గారిని కూడా ఇక్కడ అభినందించాలి. లోకేష్ గారు, నిజంగా మీ మాతృమూర్తి సపోర్ట్ లేకపోతే మీరు ఇంత మనోధైర్యంతో అయితే పోరాడలేరు. మీరు మొదటి మార్కులు మరి మీ మాతృమూర్తికే వేయాలి. ఇట్స్ నాట్ దట్ చంద్రబాబు గారికి వేస్తుందని కాదు. తండ్రి అంటే మీకు ఈక్వల్. మీరిద్దరు వేరు కాదు. తండ్రి కానీ మీరు కానీ వేరు కాదు. అంటే ఆయన భావాలని పుణికిపుచ్చుకొని మీరు పోరాటం, యుద్ధం చేస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడూ ఆయనతోటే ఉంటారు. బట్ మార్కులు మాత్రం మాతృమూర్తికే వేయండి. ఓకేనా లోకేష్ గారు? ఇంకొక విషయం ఇక్కడ, భువనేశ్వర్ గారి లీడర్షిప్ క్వాలిటీస్ని, అంటే తెలుగుదేశం పార్టీ ఎలా తను నర్చర్ చేసుకుంటూ ఒక్కొక్క సంక్షోభం నుంచి ఎలా ఎమర్జ్ అవుతూ వస్తుందని చెప్పడానికి ఇవాళ భువనేశ్వర్ గారు ఏనాడు ఆ గృహిణి వెలుపలకు వచ్చి మాట్లాడింది. ఈరోజు ఈ 20 రోజుల్లో శాంతం ఆకలింపు చేసుకున్నారు ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని. తెలుగుదేశం పార్టీలో ఒకవేళ సంక్షోభం అంటూ ఎదురైతే దాన్ని అడ్రస్ కావాల్సిన ధైర్యాన్ని, శక్తిని, యుక్తిని ఆవిడ అవగతం చేసుకున్నారు. తన కుమారుడు యువగళానికి కావాల్సిన ఏర్పాట్లను మరోవైపు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కోడలు నారా బ్రాహ్మణి తను హైదరాబాద్లో తన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ సైమిల్టేనియస్గా ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా వేయాల్సిన అడుగుల గురించి ఆమెకి దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు పార్టీ సీనియర్ లీడర్స్తో మాట్లాడుతున్నారు, ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. సో ఒకటి మీరు గమనించండి, తెలుగుదేశం లీడర్స్, మీ మనసు నొచ్చుకున్నా సరే కష్టాలు, నష్టాలు నారా నందమూరి కుటుంబాలు అనుభవించాలి. రేపొద్దున పదవులు వస్తే, రేపొద్దున అధికారం వస్తే పదవులు అనుభవించడానికి మీరు వస్తారు. ఇది సరికాదు. 80% తెలుగుదేశం పార్టీలో ఇలాంటి లీడర్స్ ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళకి. 20% స్వచ్ఛమైన లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన మాట వర్తించదు. స్వచ్ఛమైన లీడర్స్ నిజాయితీగా నిలబడ్డారు, పార్టీ కోసం కృషి చేస్తున్నారు, పాటుపడుతున్నారు, పోరాడుతున్నారు. బట్ నారా బ్రాహ్మణ్ గారిని, అలాగే నారా భువనేశ్వరి గారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని అడ్రస్ చేసే విధానం. అమ్మ భువనేశ్వరి గారు,
నిజంగానే యూ హ్యావ్ డెలివర్డ్ ది బెస్ట్. ఇవాళ మీరు ఇచ్చిన సపోర్ట్ తోటి పార్టీ మళ్ళీ తిరిగి ఊపిరి పోసుకుంటుంది. మళ్ళీ మీరు అధికారం దిశగా అడుగులేయడానికి కావాల్సినంత ప్లాట్ఫామ్ తయారు చేస్తుంది. ఆల్ ద బెస్ట్ అమ్మా భువనేశ్వరి గారు.